మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది. తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు. తీరని కోరికలు తీరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు. కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనుక పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లలో వినాయకుడి ఫోటో అయితే మాత్రం ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న ఘనత గణపతికే సొంతం. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే, ఆశీర్వాదం పొందవలసినదే. సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించటం వల్లనే అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా ఆయనను ఇష్టపడుతూ ఉంటారు. బాలగణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్నరాజ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, భువనేశ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి, ప్రసన్న గణపతి, హేరంబ గణపతి, విజయ గణపతి, ఏకాక్షర గణపతి, వరద గణపతి, త్రయక్షర గణపతి, క్లిప్త ప్రసాద గణపతి, ఏకదంత గణపతి, సృష్ట గణపతి, ఉత్థండ గణపతి, రుణ విమోచన గణపతి, దుండి గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గ గణపతి, సంకష్టహర గణపతి, ఉన్మత్త గణపతి, హరిద్ర గణపతి. ఇలా గణపతి అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇలా గణపతికి ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ గణపతి రూపం ఎలా ఉన్నా తమకు అపురూపమే అన్నట్లుగా భక్తులు నిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. రకరకాల గణపతి ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో ఎలాంటి గణపతి ఫోటో ఉన్నా సరే, అంటే ఏ రూపంలో ఉన్న గణపతి ఫోటో ఉన్నా బుధవారం ఆ ఫోటో వెనుక ఈ ఆకు పెడితే చాలు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కొంతమంది గణపతి ఫోటోను సింగిల్గా ఉన్న ఫోటో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది లక్ష్మీదేవితో కలిసి ఉన్న గణపతి ఫోటో పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది పార్వతీ పరమేశ్వర్లతో ఉన్న గణపతి ఫోటో ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఏ గణపతి ఫోటో ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రం వదిలిపోతుంది. వద్దన్న ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు గణపతి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతిని పబ్బ మోరియా అని ఎందుకు అంటారు? మోరియా అంటే ఎవరో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక పవిత్ర కథను విందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చింజ్వాండ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చింజ్వాండ్ నుంచి మోర్గావ్కు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడకు సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉన్నదని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. మెలకువ వచ్చాక మోరియా గోసాని గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించాడు. తర్వాత ఆయన గణపతి చెప్పినట్లుగా దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో దిగి గాలించాడు. నిజంగానే మోరియా గోసానికి గణపతి విగ్రహం లభించటంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా మహానందభరితుడయ్యాడు. మోరియా గోసానికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర ఉన్న కొందరు చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన అందరికీ చెప్పారు. అలా ఆ నోట ఈ నోట ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు. మోరియా గోసాని గణపయ్య విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకువెళ్ళాడు. అలా తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న రాజులు అందరూ కూడా మోరియా గోసాని ఎంత గొప్ప భక్తుడో కదా,
సాక్షాత్తు గణపతే తన గూర్చి చెప్పి దర్శనం ఇచ్చాడు అనుకుంటూ గణపతి పబ్బా బోరియా అని గట్టిగా పిలవటం మొదలుపెట్టారు. బోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులందరూ కూడా గణపతితో పాటు మోరియా గోసానికి కూడా గుర్తు చేసుకుంటూ గణపతి పబ్బా బోరియా అనే నినాదాన్ని ఇప్పటికీ కూడా వాడుతూనే ఉంటారు. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలతో మోరియా గోసావి తరిస్తూనే ఉన్నాడు. ఇది మోరియా పదం వెనుక ఉన్న గమ్మత్తైన కథ. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు బుధవారం రోజు ఒక నేరేడు ఆకును తెచ్చుకోండి. నేరేడు ఆకు చాలా పవిత్రమైనది. నేరేడు ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజు 21 పత్రి పూజల్లో భాగంగా నేరేడు ఆకులతో వినాయకుడిని పూజిస్తారు. కనుక ఆషాఢ బుధవారం రోజు మీరు 22 నేరేడు ఆకులను తెచ్చుకోండి. వాటిల్లో ఒక నేరేడు ఆకును తీసుకొని పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో ఆకు మీద గమ్ అని రాయండి. తర్వాత మిగిలిన 21 నేరేడు ఆకులతో గణపతికి పూజ చేయండి. చివర్లో గమ్ అని రాసిన నేరేడు ఆకును కూడా గణపతి ముందు ఉంచి ధూపం దీపం నైవేద్యాలు చూపించండి. భక్తిగా మీ కోరికను గణపతికి చెప్పుకోండి. తర్వాత గమ్ అని రాసిన నేరేడు ఆకును తీసి గణపతి ఫోటో వెనుక పెట్టి వదిలివేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. గణపతి ఫోటో వెనకాల పెట్టిన ఆకును 3 రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడవేయాలి. మొత్తం 4 బుధవారాలు ఇలా ఈ పరిహారం చేశారంటే మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి. దరిద్రం వదిలిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ధనం వర్షంలాగా కురుస్తుంది. సమస్యల నుండి బయటపడతారు. బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది. తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు. తీరని కోరికలు తీరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు. కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనుక పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టండి. మీ కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని గణపతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకును కాల్చండి. ఇలా కాల్చడం వల్ల గంటలోనే మీ జీవితం మారిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. మీ దశ తిరిగిపోతుంది. మీకు ఇక తిరుగుండదు. కాబట్టి ఈ ఆకును తప్పనిసరిగా కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. కొంతమందికి జీవితంలో ఎన్నో కష్టాలు మరియు జాతక సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ ఆకును కాల్చడం వల్ల మీకు ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చు. అందుకే ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది, చాలా పవిత్రత ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. మీరు ఒక్కసారి ఈ ఆకును కలిస్తే మీకే తెలిసిపోతుందండి. మంచి ఫలితం కూడా వస్తుంది. ఎంత దరిద్ర జాతకమైనా సరే, మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ పరిహారం చేస్తే చక్కగా మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ ఆకు చాలా చాలా శక్తివంతమైనది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ ఆకు మనకు ఉండే మానవుడికి గ్రహబలం పెరిగేలాగా చేస్తుంది. బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అనేక లాభాలను మనం పొందవచ్చు. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవచ్చు. గ్రహబలం పెరిగేలాగా చేసుకోవచ్చు. కొన్ని గ్రహాలను ఒక స్థితిగా నడిచేలాగా చేసుకోవచ్చు. జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటినీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. అందుకే బుధవారం రోజు ఈ ఆకుతో పండితులు ఈ పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఇది చాలామందికి తెలిసిన పరిహారం, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా బుధవారం రోజు ఈ ఆకు పరిహారం చేసుకోండి. ఎందుకంటే ఈ ఆకుకి అన్ని శక్తులు ఉన్నాయి. ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పరిహార శాస్త్రంలో ఈ ఆకుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. బుధవారం అనేది చాలా మంచి రోజు. గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ ఆకును కాల్చండి. ఇంతకీ ఈ బుధవారం రోజున ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రోజు ఈ ఆకుకు విపరీతమైన శక్తులు వస్తాయి కనుక బుధవారం రోజు ఈ ఆకును కాలిస్తే చాలు మీ జాతకంలో
ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో మీ జీవితం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే కరివేపాకు. అవును, బుధవారం రోజు కరివేపాకు చెట్టుకి విపరీతమైన శక్తులు వస్తాయి. ఎవరైతే జాతక దోషాలు పోవాలని కోరుకుంటూ ఉన్నారో, మీ జాతకం అద్భుతంగా మారిపోవాలని కోరుకుంటూ ఉన్నారో, ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, వారందరూ కూడా చక్కగా ఈ బుధవారం రోజున కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్ళి 5 కరివేపాకు రెబ్బలను కోసి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కరివేపాకు చెట్టు ఉంటే అక్కడి నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు. లేదా కూరగాయల కొట్టు దగ్గర ఫ్రెష్గా కరివేపాకు కొని తెచ్చుకొని అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదు, 5 రెబ్బల కరివేపాకు తెచ్చుకొని ఆ కరివేపాకును చిన్న ప్లేట్లో కానీ లేదా ధూపం వేసుకునే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో కానీ వేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు రెబ్బల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లాలి. ఆ పైన చిటికెడన్ని ఆవాలను కూడా వేయండి. ఎందుకంటే కరివేపాకు లాగానే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తొలగించేస్తూ ఉంటాయి. కనుక ఒక ప్లేట్లో లేదా గిన్నెలో కరివేపాకును పెట్టి ఆ కరివేపాకు మీద కొన్ని ఆవాలు పోసి వీటిపైన కర్పూరాన్ని పొడి చేసి వేయండి. తర్వాత మనసులో సంకల్పం చెప్పుకొని ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం పొడి వేశారు కనుక ఇవన్నీ చక్కగా కాలిపోతాయి. అలా కాలిపోయినప్పుడు మీరు దూరంగా ఉండండి. చిటపటమని సౌండ్ వస్తుంది కదా, అలా చిటపటలాడితే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుందని అర్థం. కనుక మీరు దూరంగా ఉండండి. ఇలా బుధవారం రోజు కరివేపాకును కాల్చడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. 1 గంటలోనే మీకు ఉండే జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారాన్ని 3 బుధవారాలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మీరే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు ఈ కరివేపాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఖచ్చితమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.